ఐటీ రైట్స్ పై పొంగులేటి హాట్ కామెంట్స్ చేశారు. ఐటీ దాడులు జరుగుతాయని ముందే తెలుసన్నారు పొంగులేటి. కాంగ్రెస్ నేతలను ఇబ్బంది పెట్టాలనే ఐటీ దాడులు జరుగుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ నేతల ఇళ్లపై మాత్రమే దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. తాను ఏ తప్పు చేయలేదన్న పొంగులేటి ఉద్దేశపూర్వకంగానే నామినేషన్ వేసే రోజు సోదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఉదయం 5 గంటల నుంచి సుమారు 30 ప్రాంతాలలో సోదాలు చేస్తున్నారని తెలిపారు. చివరికి తనను జైల్లో పెట్టినా వెనక్కి తగ్గనని అన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు జైలులో ఉండేందుకు సిద్ధమన్నారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయని ఆరోపించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిపై ఐటీ అక్రమ దాడులను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిపై గత కొద్ది రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల మీద, కాంగ్రెస్ శ్రేణుల మీద, కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అని పబ్లిక్ మౌత్ టాక్ని జీర్ణించుకోలేని ఈ రాష్ట్రంలో మొన్నటిదాకా అధికారంలో ఉండి ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కొల్యూడై కాంగ్రెస్ పార్టీ నాయకులని, అభిమానుల్ని, కార్యకర్తల్ని గత కొద్ది రోజుల నుంచి ఎలా ఇబ్బంది పెడుతుందో ప్రత్యక్షంగా చూసిన మేము, ఏదైతే జనవరి 1వ తారీఖు నాడు ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, ప్రజల మనసులో ఏదైతే ఉందో, ఈ నిరంకుశ పాలన బీఆర్ఎస్ పార్టీని దించే దాంట్లో భాగంగా, ఆ పార్టీ నుంచి బయటికి వచ్చే దాంట్లో భాగంగా జనవరి 1వ తారీఖు నాడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన ఆనాటి